వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు ది బ్రైడ్ మూవీ అఫీషియల్ టీజర్ గురించి మాట్లాడబోతున్నాను. ఇది మాగీ గిలెన్హాల్ డైరెక్టర్గా తీసుకున్న ఫ్రాంకెన్స్టైన్ స్టోరీ మీద ఆధారపడి హారర్ డ్రామా మ్యూజికల్. క్రిస్టియన్ బేల్ ఫ్రాంకెన్స్టైన్గా, జెస్సీ బ్రైడ్గా, ఆనెట్ బెనింగ్ డాక్టర్ యూప్రోనియస్గా కనిపిస్తున్నారు. 1930లో చికాగోలో సెట్ అయిన ఈ స్టోరీలో ఫ్రాంకెన్స్టైన్ తన కంపెనీ కోసం సైంటిస్ట్ని అడుగుతాడు. వాళ్ళు ఒక మర్డర్ అయిన మహిళని రివైవ్ చేస్తారు. అప్పుడు బ్రైడ్ జన్మిస్తుంది. రొమాన్స్, మర్డర్స్, పాసెషన్, రాడికల్ మూవ్మెంట్స్ అన్నీ జరుగుతాయి. టీజర్ చూస్తే మొదట్లో డార్క్ మిస్టీరియస్ వైబ్. ఫ్రాంకెన్స్టైన్ ఒంటరిగా ఉండి ల్యాబ్లో ఎలక్ట్రిసిటీతో బ్రైడ్ని రివైవ్ చేసే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్. జెస్సీ బక్లీ బ్లాండ్ హెయిర్తో కిక్ ఆస్ అవుట్లా లుక్లో కనిపిస్తుంది. పంక్ రాక్ స్టైల్, బానీ అండ్ క్లైడ్ వైబ్ లాగా. బేల్ హీస్ మాస్క్తో గ్రూసమ్గా కానీ ఎమోషనల్గా ఉంది. మ్యూజిక్ హిల్డూర్ గుడ్నా డొట్టీర్ స్కోర్. డార్క్, ఇంటెన్స్, కొంచెం మ్యూజికల్ హింట్స్ ఉన్నాయి. విజువల్స్ కలర్ఫుల్ కానీ హారర్ ఎలిమెంట్స్తో మిక్స్ అయ్యాయి. టీజర్ 2 నిమిషాలు మాత్రమే కానీ హుక్ చేస్తుంది. తేర్స్ ఎ మాన్స్టర్ ఇన్సైడ్ అసాల్ లైన్ చిల్స్ ఇస్తుంది. పాజిటివ్గా చెప్పాలంటే కాన్సెప్ట్ ఫ్రెష్, కాస్ట్ స్ట్రాంగ్. బేల్, బక్లీ పర్ఫార్మెన్సెస్ టీజర్లోనే ప్రామిస్ చూపిస్తున్నాయి. సినిమాటోగ్రఫీ, లారెన్స్ షేర్ వర్క్ చాలా స్టైలిష్. నెగిటివ్గా టోన్ కొంచెం ఆల్ ఓవర్ ది ప్లేస్ ఫీల్ అవుతుంది. హారర్, రొమాన్స్, మ్యూజికల్ మిక్స్ ఎలా వర్క్ అవుతుందో క్లియర్గా రాకపోవటం. ఓవరాల్గా ఈ టీజర్ చూసి మూవీ కోసం వెయిట్ చేయాలని అనిపిస్తుంది. మార్చ్ 2026 రిలీజ్ కోసం ఎక్సైటెడ్. రేటింగ్ 8.5/10. ఇక మీ థాట్స్ని కామెంట్స్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.